ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడకు అది అనివార్యమైపోయింది. ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరమైందిగా మారింది. అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావలసినంత డబ్బు పొందగలుగుతాం. కొన్నిసార్లు అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. మనకు అన్ని అనుకూలంగా సాగుతుంటాయి. అయినా కూడా మన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. ఎప్పుడు డబ్బు కొరతగా లేమి అనే ఆందోళన ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే పోయే ధనం తిరిగి వస్తుందో, మిక్కిలి సంపద కలుగుతుందో తెలుసా? పండితులు చెప్పే ఆ సింపుల్ వాస్తు టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుబేరుని గురించి తెలుసు కదా. ధనం ఐశ్వర్యానికి అధిపతి ఈయన ఉత్తర దిక్కుకు అధిపతి కనుక ఉత్తరం వైపు ముఖం ఉండేలా ఇంట్లోని లాకర్లు, వార్డ్రోబ్స్, కబ్బోర్డ్లను పెట్టాలట. దీంతో వాటిని ఓపెన్ చేయగానే ఉత్తరానికి వాటి ముఖం ఉంటుంది కనుక కుబేరుని అనుగ్రహం కలుగుతుందట. అప్పుడు ధనం సమకూరుతుందట. ధనం అనవసరంగా వృధాగా ఖర్చు కాదట. లాకర్ ఎదురుగా ఓ అద్దం ఉంచాలి. దీంతో అదృష్టం కలుగుతుంది. అందరి ఆరోగ్యం బాగుంటుంది. ధనం మిక్కిలిగా సంపాదిస్తారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. దూలాలు, మెట్ల కింద సేఫ్టీ లాకర్స్, క్యాష్ బాక్స్లు, వార్డ్రోబ్లను పెట్టరాదట. అలా పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. డబ్బు ఖర్చవుతుంది. ఏ పని చేసినా కలిసిరాదు. డబ్బులను ఉంచే గది, లాకర్, సేఫ్టీ బాక్స్లు ఉంచే గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. విశాలంగా ఉండాలి. ఎక్కువ సామాన్లు ఉండరాదట. అలాగే ఆ గదిలో ఉత్తరంలో కిటికీ ఏర్పాటు చేసుకుంటే మంచిదట. దీంతో ధనం మిక్కిలిగా సమకూరుతుందట. అలాగే ఆ గదికి తూర్పు వైపున ఓ కిటికీ పెట్టుకుంటే వ్యాపారంలో లాభాలు, ప్రగతి సాధిస్తారని పండితులు చెప్తున్నారు. ఇళ్లలో పెంచుకునే మనీ ప్లాంట్ గురించి తెలిసిందే కదా. అయితే ఈ ప్లాంట్ ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట. కేవలం నైరుతి దిశలోనే పెట్టాలట. అలా పెడితే వాస్తు దోషం ఉండదు. దీంతో ధనం లభిస్తుందట. కోరుకున్నది నెరవేరుతుందట. మంచి ఇల్లు, విలాసవంతమైన జీవితం, దానికి తగిన ధనం ఇవన్నీ ఉంటే ఇక అంతకన్నా సంతోషమైన జీవితం ఏముంటుంది చెప్పండి. అన్ని అనుకున్న విధంగా జరిగి ధనం ఎప్పటికప్పుడు లభిస్తుంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. కానీ అన్ని రోజులు మనవి కాదు కదా. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వచ్చే ధనం రాదు. ఉన్న ధనం కూడా ఖర్చైపోతుంది. అయితే అందుకు ఇంట్లో ఉండే వాస్తు కూడా కారణం కావచ్చు. ఇప్పుడు చెప్పిన టిప్స్ ని ఫాలో అయిపోతే చాలు, మీ కష్టాలు తీరినట్టేనని పండితులు సెలవిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.